సమ్మక్క సారలమ్మ అంటేనే ఒక ప్రత్యక్షమైన దైవంగా భావిస్తారు. ఇక్కడ మొక్కుకున్న మొక్కులు కోరికలు తీరుతాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి పారిశుద్ధం ఏదైతే సంబంధించినటువంటి నేపథ్యంలోనే మాఘశుద్ధ పౌర్ణమికి సంబంధించి సమ్మక్క సారలమ్మ కొలువుదీరుతారు. వారి తల్లులను ఆశీర్వదించి మాకు మేలు కల్పండి అంటే ఇక్కడికి ప్రత్యేకమైన వ్యక్తులు వస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి అకృత్యాలకు కానీ లేదంటే బాధలకు కానీ లేదంటే మాకు ఇబ్బంది కలిగింది అనేది ఏ ఒక్కరు ఉండరు. ఎక్కడికి వెళ్ళినా కానీ సమ్మక్క సారలమ్మ దర్శించుకున్నాం, మాకు దర్శనం బాగా జరిగింది, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ వస్తామని ఒక ఎంజాయ్ మూమెంట్లో భక్తి భావంతో ఇక్కడికి వచ్చిపోతుంటారు. నిజంగా ఇక్కడికి మేడారం చేరుకున్నాక జంపన్న వాగులో స్నానాలు ఆశిస్తారు. అక్కడనే బెల్లం నెత్తి మీద పెట్టుకొని బంగారు బెల్లాన్ని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ కాళ్ళు నడుకొని వచ్చి ఇక్కడ సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ రోజు స్టార్ట్ అయిన నేపథ్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈరోజు స్టార్ట్ అయింది. ఈ సాయంత్రం కన్నెపల్లి నుంచి వెళ్ళి సారలమ్మను తీసుకొస్తారు. ఇటు పగిడిద్దరాజు లేదంటే ఇటు గోవిందరాజులను ఆశీనులు అవుతారు. రేపు సాయంత్రం నైటు 9 నుంచి 11 గంటల మధ్య సమ్మక్క తల్లిని గద్దె మీదకి తీసుకొస్తారు. చిలకల గుట్ట నుండి ఇక్కడికి భక్తులు చాలా తండాలుగా వస్తుంటారు. సుమారుగా 1 గంటకు 1,00,000 మంది దర్శించుకుంటున్నట్టుగా అధికారులు కూడా చెప్తున్నారు. 1 గంటకు 1,00,000 మంది దర్శించుకుంటున్నారు. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ముసుక అనకుండా యువకుల నుంచి వెళ్ళి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటున్నారు. తన కోరికలు తీర్చాలంటూ కూడా ఆ తల్లిని వేడుకుంటున్నారు. నిజంగా సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటే మాకు ఇలవెల్పుగా ఎన్నో దేవతలు ఉంటారు. కానీ సమ్మక్క సారలమ్మ అనేది గిరిజన సంస్కృతికి సంబంధించినటువంటి వనదేవతలుగా చెప్పుకుంటారు. ఇక్కడ కొంగు బంగారంగా నిలువటెత్తు బంగారాన్ని అంటే బెల్లాన్ని పంచిపెడుతూ ఉంటారు. బెల్లాన్ని తీసుకువచ్చి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఆ సమ్మక్క గద్దెల నుంచి వస్తుంటే ఆ బెల్లాన్ని కూడా నైవేద్యంగా తీసుకొని వారు ఇండ్లకు తీసుకెళ్లి మేము మేడారం పోయొచ్చాము, ఇక్కడ మేడారం తీసుకున్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించండి అని కూడా ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తారు. ఈ నేపథ్యంలో మేడారానికి ఒక ప్రతినిధి పేరుగా ఉంటుంది. ఇక్కడ జరిగేటువంటి మాఘశుద్ధ పౌర్ణమికి జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు నిజంగా ఇలవేల్పుగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ దర్శనానంతరం వారు తెచ్చుకున్నటువంటి కోళ్ళను కావచ్చు మేకలను కావచ్చు ఆ దేవతకు బలిచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి వారు నైవేద్యంగా స్వీకరించిన తర్వాత ఇక్కడి నుంచి బయటికి వెళ్తారు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తాం ఎక్కడైనా సమ్మక్క సారలమ్మ అంటే ఎక్కడో ప్రతిరూపం, ఆ రూపాలు లేవు, ఇక్కడ ఆ ప్రతిమలు లేవు, అదేవిధంగా వారికి విగ్రహాలు లేవు, నైవేద్యం చేయడానికి అది ఇక్కడ పూజారు లేరు. ఇక్కడ ఉన్నటువంటి కోయ పూజలకు సంబంధించి గిరిజన పూజలకు సంబంధించి ఒకే ఒక్క కంకవనం నుంచి తీసుకొచ్చేటువంటి కంకవనానికి సంబంధించినటువంటి ఒక కర్రకు మాత్రమే పూజిస్తారు. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించినటువంటి కుంకుమ బడీలను అంటే అమ్మవారిని కుంకుమ బడీలను ఈరోజు సాయంత్రం సారలమ్మని తీసుకొచ్చేటప్పుడు కూడా అక్కడ సారలమ్మ నుంచి కూడా అక్కడ నుండి తీసుకువస్తారు. ఈ నేపథ్యంలోనే వారికి ప్రత్యేకంగా పూజారులు సైతం ఉంటారు. దీన్ని పోలీస్ బందోబస్తు మధ్య పహారీ మధ్య మాత్రం ఇక్కడ జంపన్న వాగును ఆశ్రయించుకొని జంపన్న వాగు నుంచి సారలమ్మను తీసుకొస్తారు. గద్దెలు ఆశ్రయించిన తర్వాత మొక్కులు చెల్లించడానికి మాత్రం తీసుకొస్తారు. ఏదైతే సారలమ్మ వచ్చిన 24 గంటల లోపు సమ్మక్క కూడా గద్దెను చేరాలి అంటే ముందు కూతురు కావచ్చు, లేదంటే సమ్మక్క వాళ్ళ భర్త కావచ్చు, లేకుంటే సమ్మక్క కొడుకు కావచ్చు, లేకుంటే నాగులమ్మ కావచ్చు, అంటే 2 బిడ్డలతో పాటు వీళ్ళందరూ వచ్చిన తర్వాతనే ఆ తల్లి ఆశ్రయం అవుతుంది అనేది మాత్రం తెలుస్తుంది. ఇక్కడ ఏది మొక్కుతే అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనేది మాత్రం మా భక్తుల ప్రగాఢ సానుభూతిగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కృష్ణ గౌడ్తో రాజమౌళి, మేడారం లైవ్.